125 ఏళ్ల వయస్సులో పద్మశ్రీ అందుకున్న ఓల్డెస్ట్ మ్యాన్ స్వామి శివానంద గారు. శ్రీ శివానంద బాబా గారు 1896 ఆగస్టు 8న బంగ్లాదేశ్ విభజనకు ముందు జన్మించారు. ఆయన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయారు. ఆయనను గురు ఓంకారానంద గోస్వామి పెంచి పెద్ద చేశారు. శివానంద బాబా గారు తన తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత ప్రపంచమే నా కుటుంబం, ఇక్కడ ప్రజలందరూ నా తల్లిదండ్రులే, వారికి సేవ చేయడమే నా మతం అని సేవ చేయడం ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పూరిలో 50 ఏళ్లుగా 400 నుండి 600 మంది కుష్ఠరోగులకు సేవ చేస్తున్నారు. స్వామి శివానంద బాబా గారు చేసిన సేవకు గాను 2022వ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. దర్బార్ హాలులో ఆయన పేరు పిలవగానే ఆయన లేచి నడుస్తూ వస్తుంటే మోడీ మరియు అమిత్ షా పాదాభివందనం చేశారు.